పసుపు ఉత్పత్తులను నూతన వంగడాలు తీసుకురావడమే లక్ష్యంగా పసుపు బోర్డు పనిచేస్తుందని జాతీయ కార్యదర్శి భవానీశ్రీ తెలిపారు. పసుపు ఆవశ్యకత, దిగుబడిని పెంచే మార్గాలు, కొత్త మార్కెట్లలోకి వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి లాజిస్టిక్స్ సరఫరాను పెంచడం వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు బోర్డు దోహదం చేస్తుందన్నారు. పసుపు ప్రజల ఆరోగ్య ప్రయోజనాలు పెంచడం, కొత్త పసుపు రకాల పరిశోధన చేపట్టడం కోసం కృషి చేస్తుందన్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీతో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా భవానీశ్రీ నియమితమయ్యారు. అయితే పసుపు బోర్డు అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా కాంగ్రాట్స్. రాబోయే రోజుల్లో పసుపు బోర్డు అభివృద్ధికి మీరు కార్యదర్శిగా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? రీసెంట్గా జాయిన్ అయ్యాను ఫర్ ద నేషనల్ టర్మరిక్ బోర్డ్. మా మ్యాండేట్లో టర్మరిక్ బోర్డులో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అబ్జెక్టివ్స్ ఏమున్నాయో వాటి మీద మనం ఫోకస్ చేస్తాం. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అబ్జెక్టివ్ విల్ బీ పోస్ట్ హార్వెస్ట్ ఎట్లా మనం టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు, ఫార్మర్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నాలెడ్జ్ బెటర్ చేసి డ్రైయింగ్ కానీ, టర్మరిక్ బాయిలింగ్ కానీ, పాలిషింగ్, మళ్ళీ గ్రేడింగ్, దాని ఎట్లా మార్కెట్కి కర్కమిన్ కంటెంట్ ఎలా ఇంప్రూవ్ చేయడం, ఇట్లాంటివిలో రీసెర్చ్ చేయడం కానీ, ఆల్సో కనెక్టింగ్ ద ఫార్మర్స్, రైతుల్ని డైరెక్ట్గా మనం బయర్స్తో ఎలా కనెక్ట్ చేయడం, మిడిల్ మ్యాన్ లేకుండా వాళ్ళు కనెక్ట్ అయితే ఫార్మర్స్కి బెటర్ ప్రైస్ వస్తుందా, ఇట్లాంటి ప్రయత్నాల్లో మన బోర్డ్ విల్ టేక్ ఇనిషియేటివ్ అరౌండ్ త్రూ అవుట్ ఇండియా. అండ్ రీసెర్చ్ మీద కూడా మనం ఫోకస్ చేస్తామండి. జిఐ ట్యాగ్స్ ఇంతకుముందు వచ్చినవి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ పొటెన్షియల్ ఉన్నది అనేది కూడా టర్మరిక్ వెరైటీస్ని ఐడెంటిఫై చేసి దాని మీద కూడా ప్రయత్నం చేస్తుంది బోర్డు. దేశంలో 27 రాష్ట్రాల్లో పసుపు సాగు అవుతుంది. ఈ పసుపు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా సాగు చేస్తున్నారు. దీన్ని అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడతారు? టర్మరిక్ క్రాప్ మీరు అన్నట్టే 60 to 70% ఆఫ్ ద వరల్డ్స్ ఎంటైర్ ప్రొడక్షన్ ఇస్ ఇన్ ఇండియా. And turmeric is very auspicious for India. As we all know, Ayurveda purpose gani, pharmaceutical, nutraceutical, or it can be culinary for cooking purpose. Prati oka vishayamlo end to end undadam, I think turmeric is the only product. So it is very auspicious and manam religious gani, mana pellil gani, prati event lo we are starting with it, which is the power of turmeric. And I see a lot of potential. Inni spices undi kuda turmeric ke okati సెపరేట్గా ఒక బోర్డ్ ఇచ్చారు, విచ్ ఇట్ సెల్ఫ్ షోస్ ద పొటెన్షియల్ ద టర్మరిక్ హ్యాస్ టువర్డ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ప్రమోటింగ్ డిఫరెంట్ వెరైటీస్ విచ్ ద బోర్డ్ విల్ బీ ఈవెన్చువలీ ఫోకసింగ్ అపాన్. డెవలప్మెంట్కి ఫస్ట్ నేను ముందుగా అన్నట్టే పోస్ట్ హార్వెస్టింగ్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, అది ఎట్లా ఇమీడియట్గా లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మర్స్ ఇన్ నిజామాబాద్ ప్రైస్ రావట్లేదని ఒక ఇష్యూ రీసెంట్గా జరిగింది, మీకు కూడా తెలుసు. ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నాకు తెలిసింది ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ 12% లోపు ఉండాలి టర్మరిక్కి. కాకపోతే కొంతమంది రైతులు దాని కొద్దీ ఎక్కువ కంటెంట్లో తీసుకొచ్చేసరికి అందరికీ రేట్ పడిపోతుంది, ఇస్ వన్ ఇష్యూ. అండ్ ఆల్సో మిడిల్ మ్యాన్ దే ఆర్ గ్యాంగింగ్ అప్ అనేది కూడా మాకు చాలామంది చెప్తున్నారు రైతులు. సో ఇట్లాంటి ఇష్యూస్ని ఇమీడియట్గా ఎలా ఎలిమినేట్ చేస్తాం, టెక్నాలజీ యూజ్ చేసి బయర్స్ని సెల్లర్స్ని ఎలా కనెక్ట్ చేయొచ్చు, అండ్ ఎక్స్పోర్టర్స్కి యాక్చువల్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది, ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఇస్తే వాళ్ళు బెటర్ ప్రైస్ ఇస్తారు, ఎట్లాంటి టర్మరిక్ మీకు కావాలి, కర్కమిన్ కంటెంట్ మీకు ఎట్లా కావాలి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ సెల్లర్స్ దగ్గర తీసుకొని ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ టర్మరిక్లో ఇప్పుడు మీకు తెలిసిందే ఇమీడియట్గా రీసెంట్గా వచ్చింది ఏదైతే లాటే అని, టర్మరిక్ లాటే అని. ఇప్పుడు మనం కోల్డ్ కాఫీ, కోల్డ్ లాటే ఇవన్నీ తాగుతున్నాం. ఇప్పుడు టర్మరిక్ లాటే ఈజ్ ఫేమస్. కేరళలో కూడా ఒక లేడీ గీత అని చెప్పి షీ హాజ్ హర్ ఓన్ కర్క్ మీల్ అని చెప్పి ఒక ఐటమ్ క్రియేట్ చేశారు. షీ ఈజ్ విజువలీ ఛాలెంజ్డ్ బట్ షీ హాజ్ ప్రమోటెడ్ టు దట్ ఎక్స్టెంట్ దట్ దిస్ ప్రోడక్ట్ హెస్ బికమ్ అ బిగ్ హిట్. న్యూట్రాసూటికల్ లాగా కోకోనట్ ఆయిల్, జాగ్రీ, మన టర్మరిక్ ఇవన్నిటిని మిక్స్ చేసి ఒక హెల్త్ సప్లిమెంట్ లాగా ఇవ్వడం ప్రమోట్ చేశారు. తమిళనాడులో డివైన్ ఫుడ్స్ అనే ఒక బ్రాండ్ స్టార్ట్ అయ్యారు. శూన్య ఫుడ్స్ అని చెప్పి ఇన్ ఉత్తరాఖండ్ దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. మన మ్యాంగో జింజర్ వెరైటీ ఆఫ్ టర్మరిక్ అండ్ బ్లాక్ టర్మరిక్ ఇట్లా వెరీ ట్రెడిషనల్గా ఉన్న వెరైటీస్ని సస్టైనబుల్గా, న్యాచురల్గా సర్టిఫై చేసి ట్రైబల్స్ కానీ అది ఎట్లా న్యాచురల్గా ఇంతకుముందు నుంచి ఆ కాలం నుంచి పండించారో అదే స్టైల్లో పండించి ప్రీమియం ప్రైస్కి దాన్ని అమ్మగలుగుతున్నారు, ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. సో ఇట్లాంటివి మనం ఎవరెవరు బయర్స్ ఉన్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందనేది ఐడెంటిఫై చేసి ఆ బయర్స్కి తగినట్టు ఫార్మింగ్ చేస్తే వెంటనే మనకి రిజల్ట్ వస్తుంది అనేది నా అభిప్రాయం. టర్మరిక్ రీసెర్చ్ కోసం అదేవిధంగా సీడ్ అభివృద్ధి కోసం ఎలాంటి పాత్ర ఈ బోర్డు పోషించబోతుంది, రైతులకు ఎలాంటి అవగాహన ఇవ్వబోతున్నారు? సో ఇక్కడ మీకు తెలిసిందే నిజామాబాద్లో కమర్పల్లిలో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వీఆర్ వర్కింగ్, ద సైంటిస్ట్ ఆర్ వర్కింగ్ హార్డ్లీ టు ఇంప్రూవ్ ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టర్మరిక్. ICAR, it is spread across India,
అండ్ హైదరాబాద్లో ఉన్న ఐసీఆర్తో కూడా మనం డిస్కస్ చేసాము. వాళ్ళకి కూడా ఎంతో కొంత ఐడియాస్ ఉన్నాయి, ఎలా టర్మరిక్ వెరైటీస్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఓలియోరెసిన్ కానీ కర్కమెన్ కానీ ఎట్లా చేయొచ్చు, పండించడం ఎట్లా బెటర్ చేయొచ్చు అనేది అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేట్ చేసి టర్మరిక్ బోర్డ్ విల్ ఆల్సో వర్క్ విత్ దమ్. ఫార్మర్స్కి మెసేజ్ నేను ఒకటి తెలుసుకునేది ఏంటంటే, ప్రైస్ అనేది పొలిటిసైజ్ చేయకుండా ఎందువల్ల మనకు యాక్చువల్లీ ప్రైస్ తగ్గుతుంది అనేది రియల్ ఇష్యూస్ మీద 0.1, 0.2, 0.3 whether there is a middleman, is that the issue, whether our quality is low, whether the residue we are in our product, is it a problem, ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవేవి ఉన్నాయి, మాయిశ్చర్ కంటెంట్ మనం కరెక్ట్గా ఇస్తున్నామా, ఇలాంటి మ్యాటర్ మీద మనం ఫోకస్ చేసి దాని లాంగ్ టర్మ్లో మనం ఒక్కొక్క ఎఫర్ట్ తీస్తూ స్టేక్ హోల్డర్స్ అందరూ కానీ, ఫార్మర్ రైతులు కానీ, స్టేట్ గవర్నమెంట్, అగ్రి మినిస్ట్రీ కానీ, మేము బోర్డ్, సెంటర్ అందరం కలిసి ఆలోచించి రియల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అనేది రైతులకు నేను చెప్పగలుగుతాను. రాబోయే రోజుల్లో పసుపు బోర్డు ఆధ్వర్యంలో రీసెర్చ్ చేయడంతో పాటు సీడ్ ఉత్పత్తి, అదేవిధంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని కూడా చెప్తున్నారు. పసుపు బోర్డు అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసమే కృషి చేస్తామని కూడా పసుపు బోర్డు జాతీయ కార్యదర్శి భవానీ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.